ఇప్పుడు నువ్వు అన్నట్టు నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, ఇప్పుడు ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అవుతారు 100 grams తేడా. సో అదంతా నిజమేనా? లైక్ అంటే కొన్ని నేనేం విన్నానంటే అది నిజమో కాదో నువ్వు చెప్పు, రాత్రికి రాత్రే 1 kg 2 kg షెడ్ అయ్యి మళ్ళీ వాళ్ళ కేటగిరీలోకి వెళ్ళిపోతూ ఉంటారు అని అంటూ ఉన్నారు. నేను అది కరెక్టేనా అసలు? ఓవర్ నైట్గా మనం ఏ వెయిట్ కూడా తగ్గలేము. ఒక 500 grams 400 grams అంటే మేనేజ్ చేయవచ్చు. ఎందుకంటే అది చిన్న బాడీ వెయిట్ వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళ బాడీలో మాసే చాలా తక్కువగా ఉంటుంది, బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాలాంటి హెవీ లిఫ్టర్స్, కొంచెం వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం వాటర్ కట్ చేసిన, లేదంటే కొంచెం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, బామ్ పెట్టుకొని బాడీకి బామ్ పెట్టి కొంచెం స్వెట్ లాస్ అవుతుంది కదా, అలాగే కార్డియో చేసి అలా కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే 500 to 400 grams రెడ్యూస్ అవుతుంది, కానీ 1-2 kgs అయితే ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, సో నీకు ఎప్పుడైనా ఎదురైనా ఇలాంటివి? నీకు కూడా కేటగిరీస్ ఉంటాయా, వెయిట్ కేటగిరీస్? నీదేంటి కేటగిరీ? మా దాంట్లో 8 categories ఉంటాయి. నేను 84 మైనస్ 84 kgs. సో నా వెయిట్ 84 లోపట్నే ఉండాలి. సో వెయిట్ కేటగిరీస్ నేను బ్యాలెన్స్ చేసింది అంటే రీసెంట్ గేమ్లో నాకు రీసెంట్గా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఉండే, అది కాశ్మీర్లో ఉండే. సో నేనేమనుకున్నా అక్కడ మనం జర్నీలో అక్కడి వరకు వెళ్ళేసరికి బాడీ వెయిట్ ఎలా అయినా దిగిపోతుంది అని చెప్పినట్టు జర్నీలో కూడా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటా ఉన్నా. సో అది బాడీ వెయిట్ నాది 85 వచ్చేసింది, 1 kg. అక్కడ డ్రాప్ చేయడం చాలా కష్టం, చల్లగా ఉంటుంది కదా వేడి. ఇప్పుడు రాజస్థాన్ లేదంటే పంజాబ్ సైడ్ వస్తే మనం మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అక్కడ మేనేజ్ అవ్వకపోతుంది. కాశ్మీర్లో చలి, దాంట్లో ఆ 1 kg డ్రాప్ చేయడానికి నాకు చాలా ఛాలెంజింగ్గా ఉండే. ఓకే, సో ఇప్పటిదాకా ఎన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసావు, ఎన్ని మెడల్స్ వచ్చాయి? నాది స్టార్టింగ్ అంటే 2022 నుంచి చెప్తాను. 2022 నుంచి నేను నేషనల్స్ కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేసా. 2 ఎక్యూబ్డ్ లిఫ్ట్ సబ్ జూనియర్ లెవెల్లో క్లాసిక్లో గోల్డ్ మెడల్ ఉంది, ఇంకా ఎక్యూబ్లో బ్రాంజ్ మెడల్ ఉంది. అప్పటికి జూనియర్లో వచ్చేసా, 2023లో జూనియర్లో ఆడా. జూనియర్ లెవెల్లో నాకు నేషనల్లో ఎక్యూబ్ లిఫ్టింగ్లో నాకు ఒక గోల్డ్ మెడల్, ఇంకా బ్రాంజ్ మెడల్, క్లాసిక్లో గోల్డ్ మెడల్. ఇంకా సీనియర్ నేషనల్ ఇప్పుడు నేను ఈ 26కి నాకు కాంపిటీషన్ ఉంది కర్ణాటకలో, అక్కడ ఆడుతున్నాను. నేనున్న జూనియర్ లిఫ్టరే, నేను సీనియర్లో కంపీట్ చేస్తున్నా. ఆల్రెడీ జూనియర్లో మెడల్ ఉంది అని. ఓకే, అలా చేయొచ్చా? ఓపెన్ కేటగిరీలో ఎవరైనా, మాస్టర్ లిఫ్టర్స్, జూనియర్ లిఫ్టర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇవి నేషనల్ లెవెల్లో నేను 2 ఇంటర్నేషనల్స్ ఆడినా, ఒకటి ఏషియన్ ఛాంపియన్షిప్, ఒకటి కామన్వెల్త్ ఛాంపియన్షిప్. ఏషియన్ ఛాంపియన్షిప్లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది, కామన్వెల్త్లో గోల్డ్ మెడల్. ఆల్ ఇండియా యూనివర్సిటీ 2024-25 గోల్డ్ మెడలిస్ట్. అది నా లైఫ్లో చాలా, కామన్వెల్త్ తర్వాత హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే ఆల్ ఇండియా యూనివర్సిటీ మెడల్ అని చెప్పచ్చు. నార్మల్లీ ఏదైనా ఒక కాంపిటీషన్స్లో చిన్నప్పుడు నెగ్గితేనే అది చూపించి చాలా సంతోషంగా నాన్నకు చూపిస్తాం కదా, అట్లా నువ్వు ఇన్ని నెగ్గావు, నీకు అసలు షెల్ఫ్ల నిండా మెడల్స్ ఉండి ఉంటాయి కదా, ఫాదర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? తల్లిదండ్రుల రియాక్షన్, ముఖ్యంగా ఫాదర్. అంటే ఇప్పుడు పేరెంట్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా నేషనల్కి కానివ్వండి ఏదైనా వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఏదో ఒక మెడల్ అయితే సాధించుకొని వస్తుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు నా ప్రాక్టీస్. నేను డైలీ 2 షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ సెషన్లో ఇంకా ఈవినింగ్ సెషన్లో 2 సెషన్స్. మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ సెషన్ ప్రాక్టీస్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్, మళ్ళా గేమ్స్, అంటే చాలా ఫంక్షన్స్ ఏమున్నా కూడా అవాయిడ్ చేసి నేను జస్ట్ ప్రాక్టీస్ విషయంలోనే ఉంటా. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా అవాయిడ్ చేస్తున్నా, అంటే వాళ్ళకి తెలుసు ఏ లెవెల్లో తను ప్రాక్టీస్ చేస్తుందో, ఒక కాంపిటీషన్కి ఎంత డెడికేటెడ్గా ఉంటుంది. ఏదైనా కాంపిటీషన్లో నేను మమ్మీ నాకు ఈ కాంపిటీషన్లో ఏదో అంటే మెడల్ వచ్చేలా లేదు అంటే, నువ్వు మెడల్ కోసం ఆడుతున్నావా? లేదు కదా, నువ్వు నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ కన్నా ఈ టైం పర్ఫార్మెన్స్కి కంపేర్ చేయి అంతే. దానికన్నా ఒక 5 kgs ఎక్కువ చేసావన్నా కూడా దట్ విల్ బీ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఆ మోటివేషన్తో వెళ్ళు, నువ్వు మెడల్ కోసం వెళ్ళకు అని చెప్పి వాళ్ళు మోటివేటింగ్గానే మాట్లాడుతూ ఉంటారు.